ఆర్ఎస్ఎస్ కుల జనగణనానికి ఓకే చెప్పడంతో ఇప్పుడు బీజేపీ డైలమాలో పడింది. ఇప్పటిదాకా ప్రతిపక్ష పార్టీలు కుల జనగణన పైన బీజేపీని ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ అందుకు అంగీకరించలేదు. కారణం ఏంటంటే ఒకసారి కుల జనగణన అంగీకరిస్తే తమకు రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటామని బీజేపీ అనుమానం. ఈవెన్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కుల జనగణనానికి అనుకూలంగా మాట్లాడిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఇంకా రియాక్ట్ కాలే. కేంద్ర ప్రభుత్వం మేము కుల జనగణన క్యాస్ట్ సెన్సస్ జరుపుతాము అని ప్రకటన చేయలేదు. కారణం ఏంటంటే కుల జనగణన ఒక్కసారి కనుక డేటా వస్తే వివిధ రకాల డిమాండ్లు ముందుకు వస్తాయి. మొదటి డిమాండు 50% పరిమితి రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు విధించిన పరిమితిది. అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టు రిజర్వేషన్ల మొత్తం 50% దాటకూడదు అని పేర్కొంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ 50% పరిమితి ఎత్తివేస్తామంటూ చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మొదటి ఛాలెంజ్ రిజర్వేషన్ల ఛాలెంజ్. ఇది గుజరాత్లో పటేళ్ల రిజర్వేషన్లు, మహారాష్ట్రలో మరాఠాల రిజర్వేషన్లు, ఆంధ్రప్రదేశ్లో కాపుల రిజర్వేషన్లు, ఇలా ఉత్తరాదిలో జాట్ రిజర్వేషన్లు ఇప్పటికే అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీల సవాల్గా మారాయి. ముఖ్యంగా మరాఠా రిజర్వేషన్లు రానున్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీకి ఒక ఛాలెంజ్గా మారబోతుంది కూడా. అందువల్ల ఒక్కసారి 50% పరిమితి ఎత్తివేయాలి అనే డిమాండ్ పెరగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుల జనగణనం వల్ల వివిధ కులాల వాటా ఎంత, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటివి అన్న విషయాలు బయటకు వస్తాయి. పటేల్ రిజర్వేషన్ల ఛాలెంజ్ వచ్చిన గుజరాత్లో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో 50% పరిమితి దాటే ప్రశ్నే లేదు అనే వైఖరి బీజేపీ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో తమ అధికారంలోకి వస్తే 50% పరిమితి ఎత్తివేస్తామంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు జరగబోయేది ఏంటి అన్నప్పుడు 50% పరిమితి ఎత్తివేస్తే ప్రతిపక్షాలు ఇది తమ విజయం అని చెప్పుకుంటాయి. ఇప్పటికే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనుక క్యాస్ట్ సెన్సస్కు ఓకే చెప్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఇది తమ విజయంగా ప్రజెంట్ చేసుకుంటుంటాయి. మరి మొదటి నుంచి కూడా సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, జేడీయూ లాంటి పార్టీలు క్యాస్ట్ సెన్సస్ డిమాండ్ చేస్తూనే వచ్చాయి. एक बात किसी से भी पूछो, ये लालू जी की ताकत है कि आज चाहे जाति जनगणना हो, रिजर्वेशन हो, इस पे कोई खुल के नहीं बोल सकता कि नहीं होना चाहिए. लेकिन हिडन एजेंडा जो है इनके मन में जो है वो नहीं चाहते हैं कि ये हो, वरना बार बार बीजेपी के लोगों को कोर्ट में खड़ा करके चाहे शेड्यूल 9 का हो, चाहे जाति आधारित गणना का हो, ये खड़ा नहीं करते. लेकिन बीजेपी क्या है, बीजेपी की जो गवर्नमेंट ऑफ इंडिया, जो सरकार जो चल रही है, कोर्ट में तो साफ साफ जो है मना कर दिया है. कई बार हम लोगों ने सवाल पूछा, कई सालों से मना करते आ रही है कि जातीय जनगणना जो है नहीं होनी चाहिए. इसमें तो सब लोगों ने जवाब देखा ही है बीजेपी का पार्लियामेंट में. तो ये लोग नहीं चाहते, ये लोग बस कथनी इनका कुछ है, करनी कुछ और है. దాంతో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ డిమాండ్ను అందుకుంది. ద్రవిడియన్ పార్టీస్ అండ్ డిఎంకే లాంటి పార్టీలు, వామపక్ష పార్టీలు మొదటి నుంచి క్యాస్ట్ సెన్సస్కు అనుకూలంగానే ఉన్నాయి. అనేక ప్రాంతీయ పార్టీలు కూడా క్యాస్ట్ సెన్సస్ అనుకూలం. ఈవెన్ రిజర్వేషన్ల పరిమితి పెంచడానికి బీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా డిమాండ్ చేశాయి. Protested inside parliament against the insensitive and cruel remarks made by the BJP leaders inside the budget discussion yesterday with respect to the caste census. We know that the caste census is a very emotional issue, and many people in India from SC, ST, OBC want this caste census, but their demand was mocked by the BJP yesterday. They were insulted by the BJP inside the parliament, and it is unfortunate that later in the evening the Prime Minister shared that speech, praising that speech
The Prime Minister praised the speech which insulted the Dalit, the OBC and the Adivasi. And we are here fighting for their right, fighting for the caste census, and that is why we protested. అందువల్ల భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇప్పటిదాకా కాస్ట్ సెన్సస్ అంగీకరించము, 50% పరిమితి ఎత్తివేసే ప్రసక్తే లేదు అనే వైఖరి తీసుకుంటూ వచ్చింది. वो करेंगे, कोई डेट बता सकते हैं उचित समय पर करेंगे, आप चिंता मत इसी से करो. जुड़ा हुआ एक और सवाल जब है। तय करेंगे तब मैं घोषणा करूंगा कैसे होगा, कब होगा, कैसे होगा. जी सर, इससे जुड़ा एक और वो सवाल का जवाब इसी में आ ही गया. मुझे मालूम है तुम नेक्स्ट क्या पूछने वाले हो. ఒక్కసారి ఇప్పుడు కాస్ట్ సెన్సస్ జరిపి ఈ రిజర్వేషన్ల డిమాండ్లు మరీ ఇంకా పెరిగితే భారతీయ జనతా పార్టీకి ఉన్న అప్పర్ కాస్ట్ ఓటర్ బేస్ అనేది ఛాలెంజ్లా పడుతుంది. ఇప్పటిదాకా బీజేపీ దేశమంతటా కూడా అప్పర్ కాస్ట్ ఓటర్స్ గణనీయంగా బీజేపీ వెనకాల ర్యాలీ అయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి మొదలుకొని దేశమంతటా కూడా అప్పర్ కాస్ట్ ఓటర్లు లార్జ్లీ బీజేపీ వెనకాలన్నారు. సో ఇప్పుడు ఒకవైపేమో వివిధ అణగారిన కులాల నుంచి, వెనుకబడిన కులాల నుంచి కొత్త డిమాండ్లు మొదలవుతాయి. ఆ డిమాండ్లు ఒప్పుకోకపోతే అక్కడ సమస్య వస్తుంది, ఒప్పుకుంటే అప్పర్ కాస్ట్లో సమస్య వస్తుంది. ఇలా కంపీటింగ్ డిమాండ్స్ ముందుకు వచ్చినప్పుడు అధికారంలో ఉన్న వారికి ఛాలెంజ్, ప్రతిపక్షంలో ఉన్న వారికి సవాల్ ఏముంది? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు డిమాండ్ చేస్తూనే ఉంటారు. అధికారంలో ఉన్న వారికే సవాల్, దాన్ని ఎలా అకామిడేట్ చేయాలి అని. ఆ రెండవ ఛాలెంజ్ ఎక్కడొస్తుంది అంటే, ఎప్పుడు కూడా నేను గతంలో కూడా చెప్పాను, మండల్ పాలిటిక్స్ ముందు వచ్చినప్పుడల్లా మందిర్ పాలిటిక్స్ లేదా కమండల్ పాలిటిక్స్కు ఛాలెంజ్ మొదలైంది, హిందుత్వ పాలిటిక్స్కు ఛాలెంజ్ మొదలైంది. వాస్తవంగా విపి సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇచ్చింది, ఒకవైపు నుంచి బీజేపీ, మరోవైపు నుంచి వామపక్షాలు. విపి సింగ్ ప్రభుత్వము మండల్ కమిషన్ రిపోర్ట్ ఆమోదించిన వెంటనే బీజేపీ మండల్ కమిషన్ అనే అంశం ఆధారంగా కాకుండా రామ్ మందిర్ ఉద్యమ ఆధారంగా విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. రాజకీయ వర్గాలు చెప్పేది ఏంటంటే, విపి సింగ్ మండల్ కమిషన్ ఆమోదించడం ద్వారా బీజేపీ హిందుత్వ ప్రాజెక్టుకు సవాల్ విసరడమే బీజేపీ ఉపసంహరించుకోవటానికి కారణము అని. అయితే బీజేపీ చాలా సమర్థవంతంగా అటు హిందుత్వను, ఇటు సోషల్ ఇంజనీరింగ్ను ఇప్పటిదాకా మేనేజ్ చేస్తూ వచ్చింది. అంటే హిందుత్వ నినాదం ద్వారా హిందూ సమాజంలో ఉన్న అన్ని కులాలను, ముఖ్యంగా అణగారిన కులాలను కూడా అట్రాక్ట్ చేస్తూ వచ్చింది. ఇంక్లూజివ్ హిందుత్వ, సమ్మిళిత హిందుత్వాన్ని, వివిధ కులాల మధ్య ఉండే కాంట్రడిక్షన్స్ను బీజేపీ సమర్థవంతంగా తనకు ఉపయోగించుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యాదవ్ల డామినేషన్ వ్యతిరేకించే ఇతర చిన్న చిన్న ఓబీసీ గ్రూపులు, చమర్ డామినేషన్ను వ్యతిరేకిస్తున్న దళిత్ గ్రూపులు, అలాగే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, వీళ్ళను ఆర్గనైజ్ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు మీకు హర్యానాలో జాట్ల డామినేషన్ ఉంది కనుక కాంగ్రెస్ పార్టీలో నాన్ జాట్ సోషల్ కాంబినేషన్, ముఖ్యంగా ఓబీసీలను అట్రాక్ట్ చేసి వచ్చింది. ఇలా ఆయా రాష్ట్రాలలో కొంత స్టేట్ స్పెసిఫిక్ సోషల్ ఇంజనీరింగ్ ఒకవైపు, హిందుత్వం మరోవైపు, ఈ రెండింటినీ బీజేపీ కంబైన్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తమిళనాడులో కూడా డిఎంకేని ఎదుర్కోవటానికి ఒకవైపు హిందుత్వ పాలిటిక్స్, మరొక వైపు చిన్న చిన్న కులాల్ని, కుల సంఘాల నేతల్ని, వ్యక్తుల్ని దగ్గర తీసి ఒక థర్డ్ కూటమిగా కూడా బీజేపీ ఇటీవల ప్రయత్నం చేసి 11% ఓట్లు కూడా పెంచుకుంది. అలాగే మీకు కేరళలో టాడీ టాపింగ్ కమ్యూనిటీ, అది మెయిన్ హిందూ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్న కొంతమేరకు ఎస్ఎన్డిపి, శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం, వాళ్ళతో ఎస్ఎన్డిపితో బీజేపీ పొత్తు పెట్టుకుంది. సో హిందుత్వ, సోషల్ ఇంజనీరింగ్ ఈ రెండింటినీ మేళవిస్తూ జాగ్రత్తగా ఒక కాషియస్ బ్యాలెన్స్ బీజేపీ చేస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ కాస్ట్ సెన్సస్ ముందుకు వస్తుందో, ఈ బ్యాలెన్స్ చేయడం అనేది బీజేపీకి ఛాలెంజ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే మందిర్ అండ్ మండల్ అండ్ కమండల్ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. కానీ కాస్ట్ సెన్సస్ మండల్ను డామినేట్ చేస్తుంది, మండల్ పాలిటిక్స్ ముందుకు వస్తాయి. అప్పుడు బీజేపీకి ఛాలెంజ్గా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల హిందూ యూనిటీ ఆధారంగా, హిందూ మెజారిటేరియన్ కన్సాలిడేషన్ ఆధారంగా బీజేపీ గెలవదలుచుకుంది. కానీ ఎప్పుడైతే హిందూ సమాజంలోనే వివిధ కులాలు తమ వాటాల కొరకు కంపీట్ చేస్తారో, అది బీజేపీకి ఛాలెంజ్గా మారవచ్చు. ఇక ఇన్ని చేసి కాస్ట్ సెన్సస్ జరిపి ఈ ఛాలెంజ్ను కూడా అధిగమించి జరిపితే అల్టిమేట్గా బెనిఫిట్ ఎవరికి? ఈ డిమాండ్ బీజేపీది కాదు, ఈ డిమాండ్ బీజేపీ ఏతర ఇండియా కూటమి పక్షాలది, ఇంక్లూడింగ్
కాంగ్రెస్ పార్టీ అయితే తన మేనిఫెస్టోలో కూడా పెట్టింది, మేము అధికారంలోకి వస్తే క్యాస్ట్ సెన్స్ జరుపుతామని. రాహుల్ గాంధీ నరేటివ్ బిల్డింగ్లో భాగంగా బలంగా క్యాస్ట్ అంశాన్ని, సోషల్ జస్టిస్ అంశాన్ని ఇటీవల ఎన్నికల్లో కూడా బాగా జనంలోకి తీసుకెళ్ళాడు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ సీట్లు, ఓట్లు పెరగడమే కాకుండా కాంగ్రెస్ ఎస్పీల మధ్య పొత్తు బలపడింది, కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య పొత్తు బలపడింది, కాంగ్రెస్ డిఎంకేల మధ్య పొత్తు ఇదివరకే ఉంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇతర ఇండియా కూటమి భాగస్వామ్యాల మధ్య సంబంధం బలపడటానికి క్యాస్ట్ సెన్స్ డిమాండ్ ఉపయోగపడింది. కాంగ్రెస్ పార్టీ సొంతగా బలం పెంచుకోవడానికి కూడా ఉపయోగపడింది. అందువల్ల క్యాస్ట్ సెన్స్ ఇప్పుడు బీజేపీ అంగీకరిస్తే ఒక రకంగా సవాల్, అంగీకరించకపోతే ఇంకా ఛాలెంజ్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కూడా ఓకే చెప్పినాక ఎందుకు బీజేపీకి అభ్యంతరం అని. సో దాంతో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ క్యాస్ట్ సెన్సెస్కి ఓకే చెప్పడంతో బీజేపీలో డైలమా మొదలైంది.